నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కపూర్ ఈశ్వర్ సింగ్ గారి దగ్గరకు వచ్చాం. మొన్న మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచారు, చాలా హైలైట్ అయిపోయారు. ప్రస్తుతం మనతో పాటు కపూర్ గారు ఉన్నారు. రాబోయే ఎన్నికలకి సంబంధించి ఏంటి, ఆయన బరిలో ఉండబోతున్నారా అన్న అంశాల మీద మనం మాట్లాడదాం. కపూర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. ఒక గోల్డ్ మ్యాన్ లాగా అయిపోయారు మీరు రామచంద్రపురం డివిజన్లో. ఎట్లా, గోల్డ్ అంటే బాగా ఇష్టమా? నాకు అలవాటే కానీ అప్పటి నుంచి. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కాదు కదా, మనం 4-5 సార్లు కలిసినప్పుడు సేమ్ అదే ఉన్నాం మనం. ఇదేంటంటే జర పాతది చేసేసి కొత్తది చేసుకున్నట్టున్నాను. ఇదేనా ఇంకా ఉందా ఇంట్లో? ఇంతే ఉందా? సెలవీ కాలం అయిపోతుంది కార్పొరేటర్లది. ఎట్లా రాబోయే ఎన్నికల్లో ఏమన్నా బరిలో ఉండబోతూ ఉన్నారా? 100% ఉంటాం మన లైన్లో. మనం శ్రీనన్న ఆశీస్సులు, అవినాష్ అన్న ఆశీస్సులు, దామన్న ఆశీస్సులు 100% నిలబడతాం, కొడతాం. అంటే గతంలో కూడా లాస్ట్ టైం కూడా మీ పేరు వినపడింది, ఎట్లా అయినా ఇతనికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సరే, రాజకీయ పరిణామాలతో మీకు మిస్ అయింది. సరే, గట్టిగా నిలబడదలుచుకున్నారా, అడగదలుచుకున్నారా సీనన్నని గారు? లాస్ట్ టైం కూడా మా అన్నకే ఇచ్చినాం, మవీన్ అన్నకే ఇచ్చినాం సీటు. ఆయన గురించి మేము పక్క జరిగి ఆయన గురించి కష్టపడ్డాము. ఆ రోజు కూడా కష్టపడి ఈరోజు అంత పెద్ద ఆఫీస్ ఇస్తామన్న, ఇదే ఆఫీస్. అప్పుడు కూడా ఆయన ఎలక్షన్ గురించి స్టార్టింగ్ చేసింది. ఆయన ఎలక్షన్ నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చిన కారణం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్ కూడా ఆయన. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో పని చేసిన అని చెప్పి నన్ను అందరూ గుర్తించారు. నన్ను ఈ పొజిషన్ మీద తీసుకొచ్చే కార్యకర్త ఫస్ట్ ఆయన, మవీన్ అన్ననే. దాని తర్వాత మా అన్న అవినాష్ అన్న నన్ను మంచిగా తీసుకొని నన్ను సెట్ బ్యాక్ చేసుకొని జనరల్ సెక్రటరీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ చేసిన ఆయన. ఆ నుంచి సీనన్న సపోర్ట్ నుంచి ఈరోజు పొజిషన్లో ఉన్నాను. సో గత ఎన్నికల్లో కాటా శ్రీనన్న గెలుపు కోసం చాలామంది కష్టపడ్డారు. అందులో ఆర్సీపురం నుంచి మీరు ఎంత కష్టపడ్డారో పర్సనల్గా మాకు కూడా తెలుసు. చాలా డబ్బులు ఖర్చు అయినట్టున్నాయి బహుశా ఆ సమయంలో. అన్న నాకు తెలిసి పటాన్చెరు కాన్స్టిట్యూషన్లో నేను పెట్టిన మీటింగ్ ఇప్పుడు దాకా ఏ లీడర్ పెట్టలేడు అన్న. 4000 మందితో పెట్టి అన్న, 4000 మందితో అంత బహిరంగ సభ ఎవరు పెట్టారు ఆర్సీపురంలో నేను పెట్టినట్టు. నా సొంత పైసలు ఖర్చు పెట్టా అన్న. గెలుపు గురించి ముందు నిలబడ్డాం, కష్టపడ్డాం. ఏ రోజు కూడా అన్న రాత్రి 12 కానీ 1 గంటకి ఇంటికి పోతుంటే అన్న, మళ్ళీ పొద్దున 6 గంటకి వచ్చి నిలబడుతుంటే. ఇంకోటి ఏందన్న అంటే, ఇది నా ల్యాండ్, నా హైవే మీద నా కమర్షియల్ ప్రాపర్టీ 3.5 years ఓన్లీ పార్టీకి ఇచ్చాను నేను. సో దీని విధంగా మీరు ఆలోచించండి, నేను పార్టీకి ఏ విధంగా కష్టపడ్డాను. వాస్తవమే అన్న, మంచి ల్యాండ్ని 3.5 సంవత్సరాలు మీరు పార్టీ కోసం కేటాయించడం, ఒక పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం పెద్ద గ్యాదరింగ్ లాగా, ఒక పండగ లాగా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత సీనన్న మీద, లేకపోతే పార్టీ పెద్దల మీద ఉండాల్సిన అవసరం. మీరు నమ్ముతారో నేను క్లారిఫికేషన్ చెప్తున్నా. ఈడ ఒక మీటింగ్ అవుతుంటే, పబ్లిక్ గ్యాదర్ అవుతుంటే, ప్రతి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ఒంట్లో గుబులు పడుతుంటానా. ఇంతమంది గ్యాదర్ రోడ్డు మీద అంటే నాట్ ఏ జోక్ అన్న. ఇంత పెద్ద ఆఫీస్ కూడా ఏడ లేదు వాళ్ళకి కూడా, బీఆర్ఎస్ వాళ్ళకి లేదు, బీజేపీకి ఎవరికి లేదన్న. అంత పెద్ద ఆఫీస్ ఇచ్చామన్న మనం మీద. అండ్ ఈ ఆర్సీపురాన్ని అందంగా అభివృద్ధి చేసాం. సుమారు 120 కోట్లు 130 కోట్లు అని చెప్పి ప్రస్తుత కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు చెప్తా ఉన్నారు. అంత అభివృద్ధి జరిగిందని మీకు అనిపిస్తూ ఉందా అన్న? నేను ఏమంటున్నా అంటే, హైవే కాదన్న, లోపల గలీలు ఉంటాయి. ప్రతి గలీ తిరుగుదాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళతోనే అడిపిస్తాం, పబ్లిక్తో నడిపిస్తాం. ఈడ ఒకటి ఏంటంటే, మన శ్మశాన వాటిక ఉందన్న, దాన్ని ఒక షెడ్ వేస్తారని చెప్పి దగ్గర ఎమ్మెల్యే సాబు మైపాల్ రెడ్డి అన్న దాన్ని శాంక్షన్ చేయించిండట. ఆ షెడ్ ఇప్పుడు దాకా కాలేదు నాకు తెలిసి. 4-5 years అయింది, ఇప్పుడు దాకా షెడ్ కాలేదు. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఉన్న చెత్త మొత్తం తెచ్చి డంప్ యార్డ్ చేసి ఇచ్చిన. అది గ్రేవ్ యార్డ్ అంటారు కానీ డంప్ యార్డ్ అంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. అది గ్రేవ్ యార్డ్ కాదు, డంప్ యార్డ్. కోట్ల రూపాయల అభివృద్ధి సాధ్యమేనా? 120-130 కోట్లు, 120 కోట్లు 130 కోట్లు వీళ్ళు ఎట్లా అంటున్నారు అంటే, చిన్నపిల్లలాగా మొత్తం అయిపోయింది నేనే చేసిన అంటే. నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఇప్పుడు మొన్న మీరు 9 కోట్లు ఖర్చు పెట్టారు, మీ నోట్తోనే విన్నా నేను. మీరు అభివృద్ధి చేసినప్పుడు 9 కోట్లు ఎందుకు పెట్టుకుంటారు? ముట్టి మీరు అభివృద్ధికే ఓటేయాలి కానా? మీరు చేసిన అభివృద్ధికే మీకు పబ్లిక్ ఓటేయాలి. నేను కోట్లు ఇచ్చి రేపు పొద్దున సరే బై ఛాన్స్గా రేపు మీరు నిలబడుతున్నారు, పైసలు పంచకండి, పబ్లిక్లో తిరగకండి, ఖాళీ మీ పేరు చెప్తే ఓటు పడాలి. దాన్ని అభివృద్ధి అంటారు అన్న. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మాకే వస్తుంది టికెట్ అని సరే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారని మీరు భావిస్తూ ఉన్నారా అన్న? నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సముద్రం, మా సముద్రం ఇది. ఈడ కష్టపడటానికే సీటు. ఎవరు వస్తే వాళ్ళకి సీట్ వస్తా అంటే కరెక్ట్ 4 years 8 months ఇంట్లో పడుకొని రాష్ట్ర 2 నెలలు కష్టపడడానికి సీట్ అంటే అందరు వచ్చి నిలబడతారు. ఇప్పుడు కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు గుర్తిస్తున్నారా? మిమ్మల్ని ఏమన్నా కలిసారా పట్టణ అధ్యక్షులుగా వాళ్ళు పార్టీలో జాయిన్ అయిన తర్వాత?
వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేస్తాడు, అన్న మీటింగ్ ఉందంటారు, మాకు 100% మాదైతే 100% పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ అయితే పోతాం, వేరే దానికైతే నేను ఏ దానికి పోను అటెండ్. సో ఇంకా సమస్యలు ఉన్నాయి అనేదా మీ భావన? ఆర్సీపురంలో చేయాల్సింది చాలా ఉందనేదా? చాలా ఉందన్న, మామూలుగా లేదు. వీళ్ళు అనే దాంట్లో నేను చెప్తున్న దాంట్లో వీళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి 20% కాదన్న 80% వేరియేషన్ ఉంటుంది అన్న. నేనేమంటున్నా, మీరు రోడ్డు మీద చూసేది కాదన్న, గలీలో పోదాం, పబ్లిక్ని అడుగుదాం మీ సమస్యలు ఏంటో. పబ్లికే చెప్తారు కాదన్న, నువ్వు నేను చెప్తా అంటే అందరు వింటారు, అందరు చెప్తారు కానీ సమస్య. అంటే అద్భుతమైన పార్కులు రెడీ అయినాయి, చాలా చోట్ల రోడ్లు పడ్డాయి, మీ రాయి సముద్రం చెరువు కూడా బాగా అందంగా డెవలప్ అవుతుందనేది వాళ్ళ వర్షన్. చాలా డెవలప్ అయిందన్న. సముద్రం పోయి ఆడ బోట్లు వచ్చినాయి, పబ్లిక్ తిరుగుతురు. రేపు ఎల్లుండి దాని ఏదో ట్యాంక్ బండ్ చేస్తారు అనుకుంటా నాకు తెలుస్తూ. అంటే మీ మాటల అర్థం ఏమనుకోవాలి? ఏడుందన్న, ఏడుంది ఆడనే ఉంది, చెప్పుకోవడానికి ఏముందన్న, ఉండేది దాని మీద రోడ్ వేస్తారు. అవసరం లేని దానికి రోడ్ వేయరు, అవసరం పైసలు రావాలంటే రోడ్ వేయాలి, లేదంటే వేయరు. ఇంకేం అభివృద్ధి జరిగిందని. నాగేష్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నాకు కాంగ్రెస్ టికెట్ వస్తుందని చెప్తా ఉన్నారు. అన్న వస్తే మీకు మంచిది, రాకపోతే మనం చేసిన దాంట్లో ఏం లేదు కానీ నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నమ్మినోనికే సీటు, మధ్యలో వచ్చిన సీటు అంటే మేము కూడా మీలాగా ఇంకో దాంట్లో పోయి తీసుకోవచ్చు. అంటే చెప్పడానికి ఈశ్వర్ సింగ్ గారి వెనకాల అవినాష్ గౌడ్ ఉన్నారన్న ధైర్యమా? అన్న మేము దగ్గర 10 సంవత్సరాలు కష్టపడ్డాం అన్న. ఈ 3 years చాలా ఘోరంగా కష్టపడ్డాం. ఈ కష్టమేకి ఫలితం రావాలని నేను కోరుకుంటున్నాను. అదే నా. ఒకవేళ మీకు సీట్ ఇవ్వాల్సి వస్తే అవినాష్ గౌడ్ గారు ఇప్పిస్తారా, లేకపోతే ఎట్లా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం వల్ల వస్తుందా? నమ్మకం ఉందా వీళ్ళు సహకరిస్తారని? ఇప్పుడు సీట్ వస్తా నేను చెప్పాను కదా, మీరే వింటారు కదా. నేను చెప్పుల్లో ఏముంది ఈరోజు కొత్తగా, మీరే వింటారు మీ నోట్తోనే. అలానా 112 డివిజన్కి ఈయనకే సీట్ అని, ఈశ్వర్ సింగే సీట్ అని మీరే చెప్తారు మీ నోట్తోనే, మీరే వింటారు. మీ నోట్తో నేను వింటా ఫస్ట్. అంటే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, ఎన్నికలు వచ్చినప్పుడు సీనియర్లు ఉంటారు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు. మీకున్న బలాలు ఏంటి, మీకే ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎవరైనా అడగవచ్చు, ప్రతి సీనియర్ లీడర్ అడగవచ్చు, వచ్చేటోళ్ళు అడగవచ్చు, పోయేటోళ్ళు కూడా అడగవచ్చు. సీట్దేం సంబంధం లేదు. ఇప్పుడు నేనేం కష్టపడ్డా, పార్టీ పొజిషన్ ఏముంటుంది స్టార్టింగ్ నేను వచ్చేటప్పుడు, ఈరోజు ఏం పొజిషన్ ఉంది పబ్లిక్ గుర్తిస్తారు. మా నాయకుడు సీనన్న గుర్తు చేసుకుంటాడు, మా దామన్న గుర్తు చేస్తాడు, నేను ఏం చేసాను పబ్లిక్ చెప్తాను. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగానే ఉంది కదా. ఇప్పుడు పుష్ప నగేష్ గారు గెలిచింది బీఆర్ఎస్ గుర్తు మీదే, బీఆర్ఎస్లోనే గెలిచారు. హరీష్ రావు దిగుతారు అవసరమైతే ఈ డివిజన్ కోసం. ఎట్లా ఉండబోతూ ఉంది? అటు హరీష్ రావు అన్న దిగుతాయి, ఇటు మా దామన్న దిగుతారు, అంతేనా? అంతే, దాని సమస్య లేదు. బీజేపీ కూడా కొంత ప్రభావం ఉన్న ప్రాంతం కదా, బీజేపీ కూడా మీకు కూడా తెలిసిందే. బీజేపీ గురించి మాట్లాడే పొజిషన్లో మనం లేము, ఎందుకంటే మనం కొట్లాడుతున్న ఇప్పుడు బీఆర్ఎస్తో, మనం బీజేపీ గురించి మాట్లాడే అవసరం నాకు లేదనుకుంటా. అండ్ కపూర్ ఈశ్వర్ సింగ్ గారిని కొంత నెగిటివ్గా చూపించే ప్రయత్నాలు గతంలో జరిగినాయి. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టు, 4 కోట్ల రూపాయలు వృద్ధ దంపతుల్ని బెదిరించి మీరు డిజిటల్ స్కామ్కి గురి చేసినట్టు వార్తలు వచ్చింది. దాన్ని బాగా వైరల్ చేయగలిగారు. అసలు ఏం జరిగింది, దాని మీద ఏమైనా క్లారిటీ? ఇందులో క్లారిఫికేషన్ ఏం లేదన్న, మా వాళ్ళే, ఇక పేర్లు ఏందో కానీ మా వాళ్ళే నా మీద కక్ష కట్టి, అంటే మా దాంట్లో ఏంటంటే, మా దాంట్లో ఒకడు ఎదుగుతే ఒకడు గుంజుతాడు. నువ్వు ఎదుగుతాడు ఒకటి గుంజుతాడు కన్నా, నా పొజిషన్ అంతే. నేను ఎదుగుతున్నా కన్నా ఒక పొజిషన్కి పోతున్నాం, వీని ఎందుకు ఎదిగా, వీని కాలుతో గుంజితే అప్పుడు మనం ఎదుగుదామనే ప్రయత్నంలో చేసిన పని అన్నీ. ఇంకో వాస్తవం క్లియర్ అంటే 4 కోట్లతో మాకు సంబంధం లేదన్న. మనకు ఆడించి 33 లక్షలు రావాలి. ఆ 33 లక్షలకి ఏమైందంటే, ఆడ కంటిన్యూ 3 days హాలిడేస్ అయితే మనకు ఆడ ఏమన్నారంటే థర్డ్ పార్టీ నుంచి 10 లక్షలు ఏపిస్తారంటేనే మనం ఏం చేసినాం, నా అకౌంట్ కాదు మా డ్రైవర్ అకౌంట్ ఇచ్చిన. ఆ 10 లక్షలు కూడా నా అకౌంట్లో వాళ్ళు ఏమన్నా, అది కూడా ఆర్టీఏఎస్ అనేది వచ్చింది. ఆర్టీఏఎస్ అంటే ఏంది, నువ్వు బ్యాంక్కి పోయి ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాంక్కి పోయి ట్రాన్స్ఫర్ చేసి ఇలా స్కామ్ ఏముందన్న, ఇలా స్కామ్ ఏముంది అంటే బెంగళూరుకి సంబంధించి న్యూస్ ఛానల్స్లో వచ్చింది, ఎవరో మీ స్నేహితుడు అని చెప్తున్నారు. ఆ స్నేహితుడు నిజంగానే మీ స్నేహితుడా? మీ ఫోటో ఆయన ఫోటో పెట్టి ఆయన మనీ బ్రోకర్ అన్న. ఆయన ఏంటంటే కమిషన్ ఏజెంట్, కమిషన్ ఏజెంట్. ఆయనకు మనకు సంబంధం, ఆయన కూడా నేను ఫస్ట్ టైమే చూసాను. నేను కూడా మనకు స్టోరీ ఏమైందంటే 4 కోట్లు క్యాండిడేట్, నాకు తెలిసిన క్యాండిడేట్ ఆన్లైన్లో ఓడిపోయినట్ట. 4 కోట్లు ఓడిపోతే అలా లింక్ త్రూ నుంచి ఓ పెద్ద మనిషి దగ్గర పోతే, పెద్ద మనిషి ఇట్లా పోలీసు వాళ్ళు చేస్తే ఇట్లా సెటిల్ చేసుకుంటారు. అయితే కపూర్ ఈశ్వర్ సింగ్ గురించి ఇంకా నెగిటివ్ ట్రోలింగ్ అనేది ఆ సందర్భంలో కేసు అయిందన్న సందర్భంలో బాగా చర్చ జరిగింది, నియోజకవర్గ వ్యాప్తంగా జరిగింది. అంత వైరల్ చేశారు మీరంటే గిట్టని వాళ్ళు. క్యాసినో ఆడతాడని,
జోదం అలవాటు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎట్లా ఉంటాడనేది వాళ్ళు చేసిన ప్రచారం. నేను జూదం ఆడతా కరెక్ట్గా అన్న, వాళ్ళేం ఆడతారన్నా? నేను శ్రీలంకలో ఎంతమంది లీడర్లు కలిసి తెలుసా? నేనుతో ఒకటి పొట్టగొట్టలేదు, ఒక స్కామ్ చేయలేదు, ఒక ల్యాండ్ గుంజుకోలేదు, ఒక డాగేసి పైసలు తీసుకుంది లేదు కానీ నా సొంతంగా నా ఇష్టంతో నేను ఆడతా. తప్పేముందని నేను అంటున్నాను. సో ప్రతి మనిషికి ఒక వ్యసనం ఉన్నట్టు మీకు అక్కడ లీగల్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆడుతున్నారు అనుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ నాలుగు మూలలో ఒక రూమ్లో ఆడతావు, పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు, కేసు అవుతుంది, బద్నాం అవుతావు. అంటే లీగల్గా అన్న. ఇప్పుడు గోవా ఇట్లా లీగల్, శ్రీలంక కూడా అసలు లీగల్. నా తప్పేముందని నేను అంటున్నాను. సరే ఇప్పుడు అలవాటు తప్ప అంటే మార్చుకుంటాను దాన్ని, కానీ వ్యసనం అంటే తప్పది. నన్ను ఇరికిచ్చారు, నాకు స్కామ్ చేయాల్సిన అవసరం లేదనేది మీరు చెప్తున్నమాట. ఆ రోజు మీకు మోరల్ సపోర్ట్ ఎవరిచ్చారండి ఈ పార్టీ పరంగా? ఎవరన్నా? నా డే 1 నుంచే నేను బయటకు వచ్చేదాకా అన్న నేను 8 days కస్టడీలో ఉన్నానా. బెయిల్ వచ్చే 2 days ముందు జైల్లో ఉన్నా, బెంగళూరు జైల్లో. దానికి డే 1 నుంచి డే ఎండ్ దాకా అవినాష్ గౌడ్, మా అన్న నరేష్, మా బ్రో, ఇటు బ్యాక్ నుంచి మా ఇంట్లో, ఇటు లాస్ట్ నుంచి ఇంకా ఫుల్ సపోర్ట్ నుంచి సీనన్న. ప్రతిరోజు మా అన్న కాల్, అవినాష్ కాల్, ఏమైంది, ఏంది కథ, ఏంది, ఫస్ట్ వన్ బయటకు ఏమైనా తర్వాత చూద్దాం, ఫస్ట్ వన్ బయటకు. ఇన్ని విధంగా అందరు మారల్ సపోర్ట్ చేసారు. బయటకు వచ్చిన తర్వాత అందరు కలిసింది ఏమైందన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్, ఈయన తప్పు లేదు, ఈయన ఇరికి ఇచ్చేసారు వాళ్ళు కూడా చెప్పారు. ఇదేంటంటే మనం ఎదగదీయక తొక్కేద్దామని ప్లాన్తో తొక్కారు. ఇది బయట వాళ్ళు కాదు, మనోళ్ళే. అని ఏందన్నా ఒకరోజు గుర్తుపెట్టుకో, ఈరోజు నా దినం, రేపు నీ దినం, అంతే. తేడా ఏం లేదు. ఈరోజు నువ్వు దొరికిన రోజు మేము ఇంకా ఘోరంగా ఎక్కిస్తాం. అవసరం లేదు. కళ్ళు చెమ్మగిల్లుతూ ఉన్నాయి ఈ విషయం మీద మాట్లాడుతూ ఉంటే. లేదన్నా, ఇదో బాధ ఏంటంటే అంటే వీళ్ళకి ఒకటి ఏం అర్థమవుతుందంటే, అన్న నేను లైవ్లో చెప్తా, నువ్వు ఈ కాన్స్టిట్యూషన్ ఈ టౌన్లో పోయి తిరుగు, నేను ప్రతి గుడికి ఇస్తాను లక్షలు. నేను ఏ రోజు కూడా ఒక ఫోటో వేసుకోను. సావు నుంచి పెళ్ళి దాకా మన హాస్పిటల్ బిల్ కానీ మనం ఏదైనా సరే అన్న ప్రతి దానికి పైసలు ఇస్తాను, కానీ నేను ఏ రోజు కూడా ఫోటో వేయించుకోనన్నా. నేను పైసలు ఇచ్చిన రోజు ఏ రోజు కూడా ఫోటో దిగానన్నా. 14 లక్షలు అన్న వినాయక చవితి, ఒక వినాయక చవితి 14 లక్షలు వచ్చినా నేను ఏ రోజు కూడా ఫోటో వేసుకోను. నమ్మిగా అన్న, నేను ఒకటేం చెప్తున్నాను, నమ్మినోని ప్రాణం ఇచ్చిన దాంట్లో మనం ముందుంటామన్న. అది ఏమైనా కానీ, ఎవటోడు మంచోడు కానీ చెడ్డోడు కానీ ఒకసారి నమ్మినామంటే 100% ఫుల్ ఫ్లెక్స్గా ఆయన ఇంటనే ఉంటాం మనం. సో ఎన్ని పరిణామాల తర్వాత ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చు మీకు? ఇది చాలా పెద్ద గుణపాఠం అన్న. అంటే బయట వాళ్ళు ఏమో అనుకున్నాం, ఈరోజు మన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేదాకా కొంచెం బాధ అనిపించింది. సో కొన్ని విషయాలు మానుకోదలుచుకున్నారా మీరు? ఇంకా చాలా కోల్పోతూ ఉన్నారు కదా మీరు. లేదు అన్న, ఇవన్నీ మానుకొని ఇప్పుడు పబ్లిక్లో ఉందామని డిసైడ్ అయినాం. ప్రతి ఏ సమస్యలు ఉన్నా మా సీనన్న కానీ మా అవినాష్ అన్న కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ప్రతి దాన్ని సాల్వ్ చేద్దామని చూస్తున్నాం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పారు వినాయక చవితికి 14 లక్షల రూపాయలు నా చేతితో ఇచ్చానని చెప్పి. వాస్తవానికి ఎక్కడ మీరు చెప్పుకోలేదు, మీరు చెప్పుకుంటేనే నేను ఇప్పుడు వింటూ ఉన్నాను. 5,000 10,000 ఇచ్చిన వాళ్ళు కూడా పేపర్లో ఊరికే వాట్సాప్ స్టేటస్ మనం ఎవరికి సాయం చేశామో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్న రోజులు. కొంత పబ్లిసిటీ కూడా చేసుకోవాలేమో బహుశా మీరు ముందు. నేను చేసుకోనన్నా, మనకు అవసరం లేదన్నా. ఏ మాట అంటున్నా, ఈరోజు నాకు ఇన్విటేషన్ ఇచ్చినా నేను వేసుకోను. మీకు ఏమి ఇస్తానో నా ప్రేమతో ఇస్తా, మీరు తీసుకుంటారు. మీరు పిలిస్తే నేను ఫోన్ అన్న, మ్యాక్సిమం ప్రతి ప్రోగ్రామ్ ఫోన్. నేను మన పని ఏంది అయిపోయిందా, ఇవి అని పంపించేసినాం అంతే మా పని. నేను మ్యాక్సిమం ప్రోగ్రామ్ కూడా అటెండ్ కానన్నా. ఎందుకంటే మనం అటెండ్ కావాలంటే మన ఇంటే మళ్ళీ 30 మంది అటెండ్ కావాలి. నేను ఏమంటున్నా, జనాలు నన్ను గుర్తించారు. నేను ఏందో జనాలకి అందరికి తెలుసు. నాకు ఓటేసేది పబ్లిక్ అన్న, లీడర్లు కాదన్న. లీడర్తో ఒరిగేది ఏమీ లేదు. పబ్లిక్ డే ఎండ్ పబ్లిక్ విల్ డిసైడ్ దట్ ఈ షుడ్ విన్ ఆర్ నాట్. సో ఎట్లా గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నట్టున్నారు మీ మాటలను బట్టి చూస్తూ ఉంటే. ఆర్సీపురం నుంచి కార్పొరేట్ లేదన్న, ఇప్పుడు ఈ టైంలో కూడా మనం నిలబడకపోతే పబ్లిక్ రేపు న్యాయం చేసే పొజిషన్లో మనం ఉండమన్న. 100% నిలబడదాం. నా గెలుపు ఓటమి అన్ని కామన్ అన్న లైఫ్లో. అసలు నిలబడితే మన బలం ఏందో ఇవ్వడానికి తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది. అంటే మనం కేపబుల్ కాదా అని నాకు నమ్మకం ఉందన్న. సో ఈ డివిజన్లో గెలవాలంటే దగ్గర 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి అని మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే గత కార్పొరేటరు మాకు 9 కోట్లు అయినాయి అని చెప్పి వాళ్ళే చెప్పారని చెప్తున్నారు కాబట్టి రెడీ చేసుకుంటా ఉన్నారా అన్న? 9 కోట్లు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయన్న, మన దగ్గర ఏం లేదు. మన వల్ల ఇంత అవుతుంది అంత పబ్లిక్కి సేవ చేయడానికి ముందు ఉంటామన్న. అదొకటి విషయం. ఒకటి మనం నోటు పైసలు ఇచ్చి ఓటుకొని హక్కు మన ధైర్యం అంత లేదు. కానీ పబ్లిక్కి 100% నిలబడతాం, మంచిగా నిలబడతాం, చెడుగులు నిలబడతాం.
ఇది ఒక్కటితో పబ్లిక్ నేను హామీ ఇస్తాను. అండ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కపూర్ గారికి కుదరకపోతే టికెట్ ఇవ్వటము, వేరే పార్టీలు ఏమన్నా ఆఫర్ చేస్తే ఏమైనా ప్రయత్నం చేస్తారా? అన్న నేను పార్టీ విషయంగా అన్న డే ఎండ్ మా అన్న చేద్దాం లేదన్నా ఇంట్లో ఉండంటే ఇంట్లో ఉంటా. మా అవినాష్ అన్న ఫైనల్ డిసిషన్, మా గాడ్ ఫాదర్, ఆయన ఏం డిసైడ్ చేస్తే ఆయన ఇంట మనం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినాష్ గౌడ్ కీలకంగా మారారు, చాలా పనులు చేసుకోగలుగుతున్నారు, ఆయన పరపతి ప్రభుత్వంలో బాగా ఉందని చాలామంది నాకు చెప్తా ఉన్నారు. నియోజకవర్గం చేసుకుంటా ఉన్నారా చిన్న చిన్న ఫైల్స్? నేనేం చేస్తలే అన్న, నేను ఏ రోజు కూడా ఆయన ఫైల్ పెట్టుకోపోలేదు, నాకు ఈ పని చేయమని చెప్పలే. కానీ నేను నమ్ము ఎంతో మంది బీఆర్ఎస్ లీడర్స్ ఆయన దగ్గర వచ్చి పనులు చేయించుకునే రోజులు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉంది. వాస్తవంగా ఆయన పేరు చెప్తే పని నడుస్తున్నాయి ఈరోజు మార్కెట్లో. సో ఆయన ధైర్యం అనేది కొంత మీకుంది కొంచెంగా, ఆయన చాలా. సో ఏం చెప్పదలుచుకున్నారన్న ఫైనల్గా రామచంద్రపురం ప్రజలకు? ఒకవేళ మీకు కనుక బీఫామ్ వస్తే, చాలా టైం ఉందనుకోండి, మీరు ఇప్పటి నుంచే ఇంకా యాక్టివ్గా జనాల్లో ఉండాల్సిన అవసరం ఉంది అన్న. నేనైతే ఈ సంక్రాంతి పబ్లిక్ ప్రతి డోర్ ఇంటికి పోతా అన్న, ప్రతి డోర్ మనిషి, ప్రతి ఇంటి ప్రతి కార్యకర్తను పోయి కలుస్తా, అలా మంచి చెడుకు అనుకుంటా, 101% వాళ్ళ ఇంట్లో ఉంటా. ఒకటి నేనేం చెప్తున్నా అన్న, పైసలు లొంగకోండి, మంచిని నమ్మండి, ఒక్కసారి నన్ను నమ్మి చూడండి, అభివృద్ధి ఏందో నేను చూపిస్తా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కపూర్ అన్న. ఎందుకంటే మీతో మాట్లాడాలని, మీ ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ ఇష్యూ ఏదైతే వచ్చిందో మీకు సంబంధించి అన్ని పార్టీల వాళ్ళు సర్క్యులేట్ చేశారు. వాస్తవానికి రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు విమర్శలు సాధారణం, దాని మీద ఒక క్లారిటీ మీరు తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఫోన్ చేసి చెప్పారు, నాకు కూడా చెప్పారు ఎలా ఇరికిచ్చారు, ఏం జరిగింది. క్లారిఫికేషన్ మీ ముందు చెప్తున్నా, నన్ను ఇంత ఫ్రేమ్ వస్తుంది నాకు కూడా ఐడియా లేదన్న. వాస్తవంగా ఈ కేసులో అంత పెద్ద ఫ్రేమ్ వస్తే ఐడియా నాకు కూడా ఏ రోజు లేదు. కానీ అంటే చాలా చూసిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం కూడా ఒక పబ్లిక్ ఫిగర్, అంటే మనం చూసి పబ్లిక్ కూడా ఆలోచిస్తారు అంటే వీడు ఎవరా అని. దీని విధంగా నేను ఒక దగ్గర సంతోషంగా ఉంది, పబ్లిక్ గుర్తుపడుతుంది. ఇంకో విధంగా బాధ ఏంటంటే మనల్ని మనం మోసం చేసిన అంతే. రైట్, సో చూద్దామన్నా, దీని మీద క్లారిటీ కోసం గతంలోనే నేను సంప్రదించే ప్రయత్నం చేశాను. సరే, మీ క్లారిటీ మీరు చెప్పారు కాబట్టి, మీరు అన్నట్టు ఏ నాయకుడైనా జనాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. జనాల్లో ఉండి మీ టికెట్ మీరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీరు బాగుండాలని చెప్పి న్యూస్ 16 కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.